శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రేణస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 23వ తేదీ 3వ నెల 2025 సంవత్సరం ఆదివారం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, కృష్ణపక్షం, నవమి తిథి రాత్రి 12:49 వరకు, తదుపరి దశమి. పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 12 గంటల వరకు, తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం. వరీయానుయోగం మధ్యాహ్నం 2:09 వరకు, తదుపరి పరీఘ యోగం. తైతుల కరణం మధ్యాహ్నం 12:41 వరకు, తదుపరి గరజీకరణం. నేటి అమృత ఘడియలు రాత్రి 7:01 నుండి 8:41 వరకు. నేటి దుర్ముహూర్తం సాయంత్రం 4:43 నుండి 5:32 వరకు. నేటి వర్జ్యం ఉదయం 9:03 నుండి 10:43 వరకు. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతాపాసన గురించి చూచినట్లయితే ఈనాడు వారం ఆదివారం. ఆది అంటే ప్రారంభము అని శాస్త్రం చెప్పే మాట. అంటే ఇది వారం యొక్క ప్రారంభం. అట్లాగే ఈ వారానికి ఈ పేరు ఎలా వచ్చిందంటే గ్రహరాట అయినటువంటి సూర్యభగవానుడు అధిష్టానంగా కలిగినటువంటి వారం కనుక దీన్ని ఆదివారం అన్నారు. ఆదిత్యుడు ఆయన పేరుతో ఆదివారంగా చెప్పబడుతుంది. దీన్ని సంస్కృతంలో భానువారం అన్నారు. భాను అంటే భాషించేటటువంటి వాడు, అంటే కాంతి కలిగినటువంటి వాడు అని ప్రత్యేకంగా చెప్తుంది. దీన్ని లోతుగా వెళ్ళి విచారిస్తే కాంతికి మూలమైనటువంటి వాడు అని కూడా చెప్తున్నారు. అంటే ప్రకాశం అనేది, వెలుగు అనేది, తేజస్సు అనేది, కాంతి అనేది సూర్యభగవాను నుండే ప్రారంభమైంది. మనకి ఖగోళ శాస్త్రం చెప్పేటటువంటి మాట ఏమిటంటే చంద్రుడైనా, అంగారకుడైనా, బుధుడైనా, బృహస్పతి అయినా ఇట్లా గ్రహాలన్నీ కూడా వాటికి సహజ సిద్ధంగా, స్వయం సిద్ధంగా కాంతి లేదు. సూర్యుడి యొక్క కాంతినే వారందరూ కూడా గ్రహిస్తున్నారు అని ఖగోళ శాస్త్రం చెప్పినటువంటి మాట. అందుకే మిగిలినటువంటి గ్రహాలకు కూడా ఆయా రవితో కలిసినప్పుడు అస్తంగత దోషం ఉంటుంది అని జ్యోతిశాస్త్రం కూడా చెప్తుంది. ముఖ్యంగా గురు శుక్రులకు అస్తంగత దోషం ఉంటుందని. చంద్రుడు సూర్యుడితో కలిసినటువంటి సందర్భంలో చంద్రుడు తన కళలను కోల్పోయి అమావాస్యగా తిథి ఏర్పడుతుందని మనకి గ్రంథాల్లో కూడా చెప్పబడేటటువంటి మాట. అటువంటి జగత్తు మొత్తానికి కాంతినిచ్చి వెలుగుని నింపేటటువంటి సూర్యభగవానుడి యొక్క ఆరాధన ఈనాడు చాలా విశేషంగా చెప్పబడుతుంది. నమస్కార ప్రియోభాను అని ఆయనకు నమస్కారం చేస్తేనే ఆయన సంప్రీతుడవుతాడట. అట్లాగే సూర్యభగవానుడి యొక్క ఇంకొక స్వభావం ఏమిటంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటారు. మనకి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలగాలి అంటే సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం ఉండాలి. ఎందుకన్నారు? ఈ జగత్తులో, ఈ సృష్టిలో సూర్యుడి వెలుతురు వల్లే అనేక మొక్కలు ఇవన్నీ కూడా వాటి కిరణజన్య సంయోగ క్రియ ద్వారా వాటి ఆహారాన్ని తయారు చేసుకుంటున్నాయి. అవి సూర్యుడి వెలుతురు బాగా వచ్చినప్పుడే వాటి యొక్క కిరణజన్య సంయోగ క్రియ ద్వారా వాటి ఆహారాన్ని తయారు చేసుకొని ఫలించి పుష్పించి ఈ లోకాలకు ఉన్నటువంటి ఆకలిని పోగొడతాయి. అనేకమైనటువంటి ఔషధ ప్రయోజనాలను కూడా అవన్నీ కూడా నెరవేరుస్తాయి. అట్లాగే శరీరంలో ఉండేటటువంటి ఆ అనేక కోట్ల ధాతువులు ఏదైతే ఉన్నదో, శరీరంలో ఉన్నటువంటి అణువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చైతన్యవంతంగా ఉండాలి అంటే సూర్యుడి యొక్క కాంతి ప్రతి జీవికి అవసరమని చెప్పారు. ఆరోగ్యాన్ని ఇవ్వడం అంటే ఏమిటంటే సూర్యుడి యొక్క కిరణాలు భూమి మీద పడితే చాలు, సూర్యుడి యొక్క కిరణాలు మన శరీరం మీద పడితే చాలు, మన శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యాలన్నీ కూడా తొలగిపోయి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుందని చెప్పారు. మన పురాణాల్లో, శృతుల్లో, స్మృతుల్లో ఏ మాట చెప్పినా ఇది ప్రయోగాత్మకంగా నిరూపింపబడేదే. ఇది సత్యమైతేనే మనకి గ్రంథాల్లో చెబుతారు తప్ప సత్యదూరమైనటువంటి విషయాలు ఏవి కూడా మన వేదాల్లో కానీ, స్మృతుల్లో కానీ, పురాణాల్లో కానీ చెప్పరన్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అటువంటి ఆ ఆరోగ్యప్రదాత అయినటువంటి సూర్యభగవానుడి యొక్క ఆరాధన నిత్యం చేయడం చాలా విశేషం. కానీ ఆయన అధిష్టానంగా కలిగినటువంటి ఆదివారం చేయడం ఇంకా విశేషమని చెప్పారు. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అని ఆయన ధ్యానంలో చెప్పబడుతున్నటువంటి మాట. సాక్షాత్తు ధర్మస్వరూపుడైనటువంటి వేదాలను ఉద్ధరించడానికి, ధర్మాన్ని పరిరక్షించడానికి ఆవిర్భవించినటువంటి రామచంద్ర భగవానుడు కూడా సీతాన్వేషణ సమయంలో, లంకకు వెళ్ళేటటువంటి సమయంలో, రావణ సంహారం చేసేటటువంటి సమయంలో, ఆయన దారి తెన్ను తెలియనటువంటి సమయంలో ఆయన ఆదిత్య హృదయాన్ని అగస్త్యుడి యొక్క సలహా మేరకు పారాయణ చేసి ఆయన విజయాన్ని పొందినట్టుగా కూడా మనకి రామాయణంలో చెబుతున్నటువంటి మాట. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం అని ఆ ఘట్టాన్ని, సందర్భాన్ని కూడా ఆదిత్య హృదయంలో ఉదహరిస్తారు. అటువంటి సూర్యభగవానుడి యొక్క ఆరాధన, ఆయన స్తోత్రపారాయణ, ఆయన్ని ప్రత్యక్షంగా దర్శించి
మనం నమస్కారం చేసినా చాలు. పెద్దలు ఇంకొక మాట చెప్తారు, మనం పెట్టినటువంటి ప్రసాదాన్ని, మనం పెట్టినటువంటి నైవేద్యాన్ని ఆ దేవతలు కనుక గ్రహించినట్లయితే మనం చాలా సంప్రీతులు అవుతాము, సంతృప్తి చెందుతాము, చాలా గొప్పగా భావిస్తాము. అట్లా మనం పెట్టినటువంటి నైవేద్యాన్ని ప్రత్యక్షంగా స్వీకరించేటటువంటి దైవం ఎవరైనా ఉన్నారంటే ఆయన సూర్యభగవానుడనే అంటారు. సూర్యుడికి చక్కగా పాయసం చేస్తారు, దాన్ని సూర్యుడి ముందు పెడితే ఆయన కిరణాలు దాన్ని తాకడం అంటే ఆ ప్రసాదాన్ని ఆయన స్వీకరించినట్లు లెక్క. ఆ నైవేద్యం ఆయన స్వీకరించిన తర్వాత అది ప్రసాదంగా మారుతుందని పెద్దలు చెప్పేటటువంటి మాట. అటువంటి ప్రత్యక్ష నారాయణుడిగా కూడా సూర్యభగవానుడు ఆయన కీర్తింపబడుతున్నాడు. అటువంటి ప్రత్యక్ష నారాయణుడైనటువంటి భాస్కరుడి యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా చేకూరి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం అందరికీ సిద్ధించాలని మనసారా ఆదిత్యనామ స్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రేయస్సు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం లాభిస్తుందో, ఏ రాశి వారికి ఏ దుస్తుల్ని ధరించినట్టయితే సకల కార్యాలు నిర్విఘ్నంగా ఈ రోజుకి పరిపూర్తి అవుతాయో, ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే కార్యాలన్నీ అనుకూలంగా సాధింపబడతాయో, ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా కాబోతుందో నేటికి మాత్రం ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు నవమి, ఆదివారం, నక్షత్రం పూర్వాషాఢ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలన చూస్తే వృషభంలో గురుడున్నాడు, మిథునంలో కుజుడున్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, ధనుస్సులో చంద్రుడున్నాడు, కుంభంలో శని ఉన్నాడు, మీనంలో రవి రాహులతో పాటు బుధ శుక్రులుంటే బుధ శుక్రులు మాత్రం వక్రీకరించి గోచరిస్తున్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంపూర్ణ అనుకూలత ఉన్నటువంటి కారణంగా ఏ విధమైనటువంటి అశాంతికి గురి కానే కారు. చేస్తున్నటువంటి వృత్తిలో విశేషమైనటువంటి నైపుణ్యం కలుగుతుంది. వారు చేస్తున్నటువంటి వ్యాపారంలో అభివృద్ధికర మార్గాలని తెలుసుకోగలుగుతారు. మరొక చోట కూడా వ్యాపారాన్ని ప్రారంభించాలనేటువంటి ఆలోచనకు వస్తారు. అయితే ఆ రంగానికి సంబంధించినటువంటి నిపుణులతో సంప్రదింపులు చేస్తూ ఉండొచ్చు. ఆదివారం సందర్భంగా మేషరాశి వారు ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యుడిని అర్చించి పొంగలి నైవేద్యంగా సమర్పించినట్టయితే వ్యాపారంలో శుభవార్తని వినే అవకాశం కలుగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తీర్థయాత్రలకు వెళ్ళాలనేటువంటి దృష్టిలో ఉంటారు. ఇంతకుముందు మొక్కు ఏ దైవాలకి ఏర్పాటు చేసుకున్నారో అక్కడికి వెళ్ళి మొక్కుబళ్ళని తీర్చుకునేటువంటి ఆలోచనతో ఉంటారు. దూర ప్రయాణాలను చేసినటువంటి కారణంగా శారీరకమైనటువంటి శ్రమకి గురయ్యే అవకాశం ఉంది. అయితే మానసికమైనటువంటి శాంతభావం ఉన్నటువంటి కారణంగా శారీరక శ్రమని లక్ష్య పెట్టే అవకాశం ఉండకపోవచ్చు. మొగమాటం లేకుండా ఖచ్చితంగా ఉన్నదాన్ని ఉన్నట్టుగా చెప్పగలుగుతారు. అంతేకాక కొత్తమైనటువంటి భూముల్ని స్థలాల్ని కొనడం అనేటటువంటి ఆలోచనని పూర్తిగా విరమించుకోగలుగుతారు. ఆదివారం సందర్భంగా వృషభ రాశి వారు గాయత్రీదేవిని పూజించి పానకం వడపప్పుని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నూతనమైనటువంటి గృహాన్ని కొనడమో లేక నూతనమైన గృహాన్ని నిర్మించుకోవడమో చేయాలనే ఆలోచనతో ప్రభుత్వ రంగ సంస్థ నుండి రుణాన్ని సాధించడంలో విజయాన్ని సాధిస్తారు.
తప్పక ప్రభుత్వ రంగ సంస్థ నుండి రుణం లభించే అవకాశం ఉంది. ఆ కారణంగా పొదుపు సూత్రాన్ని పాటించాలనే నిర్ణయాన్ని కుటుంబంలో ఉండే భార్యాభర్తలు ఇరువురూ కూడా ప్రత్యేకమైన ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేసుకోగలుగుతారు. సంతానానికి సంబంధించిన విద్య అభివృద్ధి కోసమని విశేషంగా ధనం ఖర్చు అవుతూ ఉన్నప్పటికీ కూడా ఏమాత్రపు వ్యతిరేక భావాన్ని కలిగి ఉండకుండా చక్కగా అన్ని పనుల్ని పూర్తి చేసుకోగలుగుతారు. ఆదివారం సందర్భంగా మిథున రాశి వారు సరస్వతీదేవిని పూజించి బెల్లపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక శుభవార్తని వినే అవకాశం, ఆర్థిక లాభంతో ఉండే అవకాశం ఉంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతి పని దాదాపుగా ముగిసినట్లుగానే ఉంటుంది. చిట్ట చివరిలో అభ్యంతరం కలిగి పని ఆగిపోయే అవకాశం ఉండొచ్చు. అన్ని పనులు కూడా చిట్ట చివరి వరకు రావడం, తాత్కాలికంగా ఒక చిన్న అడుగు దగ్గర ఆగిపోవడము జరుగుతూ ఉండొచ్చు. తద్వారా అశాంత భావం ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా సంతానంలో కూడా వ్యతిరేకమైనటువంటి అభిప్రాయాలు కలిగేటటువంటి కారణంగా ఏ విషయంలోనూ ఒక స్పష్టమైనటువంటి నిర్ణయానికి రాలేకపోవచ్చు. తాతతండ్రుల నుంచి నిరుపయోగంగా ఉన్నటువంటి ఆస్తులని అమ్మి మరికొంత కలిపి ఏవేవో కొనుక్కుందామని అనుకున్నప్పటికీ కూడా అన్నదమ్ముల్లో అప్పచెల్లెలలో సంపూర్ణమైనటువంటి ఏకాభిప్రాయ సాధన లేనటువంటి కారణంగా నిరుపయోగంగా ఉండేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఆదివారం సందర్భంగా కర్కాటక రాశి వారు లలిత పరాభట్టారకిని పూజించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగం, స్థిరమైనటువంటి వార్తను వినే అవకాశం తప్పక కలుగుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతి వ్యవహారము కూడా చిట్ట చివరి క్షణం వరకు అనుకూలంగా ఉండి అప్పటికప్పుడు జారిపోతూ ఉండే విధానం గోచరించవచ్చు. ఆర్భాటాలు, అట్టహాసాలు హెచ్చుగా ఉంటూ ఉంటాయి. తద్వారా ఆర్థిక నష్టానికి గురయ్యే అవకాశం గోచరిస్తుంది. సంతానం ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ప్రశ్నించేటటువంటి కారణంగా మానసికమైన అశాంత భావానికి గురి అవుతూ ఉంటారు. ముఖ్యంగా న్యాయస్థానంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్య ఏ విధమైన తీర్పుకి గురి చేస్తుందో తెలియనటువంటి మానసిక అస్థిరతతో ఉండే అవకాశం గోచరిస్తుంది. ఆదివారం సందర్భంగా సింహరాశి వారు హయగ్రీవుని పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ లాభం కలుగుతుంది. ఆర్థికమైనటువంటి లాభసిద్ధితో ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి ఉత్సాహంగా ఉంటారు. శారీరకంగా అంతటి దృఢ పరిస్థితిలో ఉండకపోవచ్చు. తాత్కాలికంగా ప్రవేశించినటువంటి అనారోగ్యం కారణంగా తరచూ ఔషధ సేవని చేస్తూ ఉండే అవకాశం ఉండొచ్చు. క్రీడాకారులైనటువంటి వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. కళాకారులైనటువంటి వారికి సరైనటువంటి సదస్సులు లభిస్తాయి. అలాగే రచయితలు, అదేవిధంగా ఇతరమైనటువంటి వైజ్ఞానిక రంగానికి చెందినటువంటి వారికి తాత్కాలికమైనటువంటి పురస్కార లాభం కూడా కలిగే అవకాశం ఉండొచ్చు. ఆదివారం సందర్భంగా కన్యారాశి వారు కుమారస్వామి వారిని పూజించి చిమ్మిలి ఉండల్ని లేదా పప్పుని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక దోషాలన్నీ తొలగిపోయి ఆర్థిక లాభం, ఉద్యోగ భద్రత సిద్ధించే అవకాశం ఉంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే క్షణంలో కోపం తారస్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. పట్టుదల ఏమాత్రము తగ్గకుండా ఉంటుంది. మాట తీరు కొద్ది కఠినంగానే ఉండే అవకాశం ఉంది. పై అధికారులతో కూడా విరోధించి మాట్లాడే అవకాశం ఉండవచ్చు. తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావం మరింతగా పెరిగే అవకాశం కూడా ఉండొచ్చు. సంతానానికి సంబంధించిన విద్య అభివృద్ధి కోసం విశేషమైనటువంటి సంఖ్యలో ఖర్చు చేస్తూ ఉండొచ్చు. ఆ కారణంగా కూడా ఆర్థికమైనటువంటి లోటుకి గురయ్యే అవకాశం గోచరిస్తోంది. ఆదివారం సందర్భంగా తులారాశి వారు గణపతిని
పూజించి బెల్లం ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల విఘ్నాలు తొలగిపోతాయి. నూతన గృహ లాభం కలిగే అవకాశం ఉంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా పట్టుదల భావాన్ని కలిగి ఉంటారు. కోపం ఏమాత్రం ఉండదు, కానీ తాము అనుకున్నటువంటి మాట మాత్రమే చెల్లుబడి కావాలి అనే గట్టి పట్టుదలతో ఉంటారు. స్థాపించినటువంటి సంస్థకు సంబంధించిన ఆదాయాలు కొద్దిగా తగ్గుతూ ఉండడంతో మానసిక అశాంత భావంతో ఉండే అవకాశం గోచరిస్తోంది. న్యాయస్థానానికి సంబంధించిన సమస్యలు ఏవైనా ఉన్నాయేమో అనేటటువంటి ఆలోచన అప్పుడప్పుడు బుద్ధిని తడుతూ ఉండే అవకాశం ఉండొచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయాలు మధ్యమంగానే ఉంటాయి తప్ప విశేషంగా ఉండే అవకాశం లేదు ఈ రాశి వారికి ఈ రోజున. ఆదివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు పద్మావతీదేవిని పూజించి ద్రాక్ష పండ్ల నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉండొచ్చు. వాయువ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాము అనుకున్న మాట మాత్రమే చెల్లుబడి కావాలి అని అనుకుంటారు. ఏ ప్రయత్నాన్ని చేస్తున్నప్పటికీ ఒక అడుగు వెనక్కే వెళుతూ ఉంటుంది తప్ప ముందుకు వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు. తరచూ కోపభావానికి లోను అవుతూ ఉంటారు. తల్లిదండ్రుల మీద కూడా లెక్క లేకుండా మాట్లాడే తనం ఉండొచ్చు. పై అధికారులతో ఎంత జాగ్రత్తగానో మాట్లాడాలని ప్రయత్నించినప్పటికీ కూడా దుడుకుతనం కారణంగా ఓ మాట జారే అవకాశం ఉండొచ్చు. ఈ చేస్తున్నటువంటి ఉద్యోగం కంటే గొప్పదైనటువంటి ఉద్యోగం కోసం ప్రయత్నాన్ని ప్రారంభించాలని అనుకుంటారు, కానీ అది ప్రస్తుతానికి అసాధ్యం అయ్యే అవకాశం గోచరిస్తోంది. సంతానానికి సంబంధించిన విద్యా అభివృద్ధి కోసమని విశేషంగా ఖర్చు చేస్తూ ఉంటారు. అందులో అనవసరమైనటువంటి ఖర్చు మాత్రమే ఎక్కువగా ఉండే అవకాశం ఉండొచ్చు. ఆ విషయం మీది నాటికి కానీ తెలిసే అవకాశం లేకపోవచ్చు. ఆదివారం సందర్భంగా ధనురాశి వారు లక్ష్మీదేవిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్టయితే రావలసిన ధనం తప్పక చేతికిందే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబానికి మూల స్తంభంగా ఉండేటటువంటి వ్యక్తికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలిగిన కారణంగా కుటుంబం మొత్తం మనస్తాపానికి తాత్కాలికంగా గురయ్యే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారం 1-2 రోజుల పాటు దాదాపుగా స్తంభించే అవకాశాలు కూడా ఉన్న కారణంగా జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. అనారోగ్య భావం ఇంట్లో ఏ ఒక్కరికి కలిగినప్పటికీ వెంటనే వైద్య పరీక్షని చేయించడం, ఔషధ సేవని సక్రమంగా చేస్తూ ఉండేలా చూసుకోవడం అత్యవసరం కావచ్చు. దూరభార ప్రయాణాల్ని వాహనాల మీద ప్రయాణించేటటువంటి సందర్భంలో తగినటువంటి భద్రతా ప్రమాణాలని పాటించడం ఎంతైనా అవసరం. ఆదివారం సందర్భంగా మకర రాశి వారు దుర్గాదేవిని పూజించి గారెలను నైవేద్యంగా సమర్పించినట్లయితే ధైర్య సాహసాలు సొంతం అవడమే కాకుండా నూతన భూ లాభం కలిగే అవకాశం ఉంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికమైనటువంటి ఉత్సాహంతో ఉంటారు. శారీరకంగా ఆనందంగా ఉంటారు. అప్పచెల్లెలతో అన్నదమ్ములతో చక్కనైనటువంటి సయోధ్య భావాన్ని కలిగి ఉంటారు. అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా దానికి సరైనటువంటి వైద్య చికిత్సని చేయించుకునేందుకు ఏమాత్రము వెనుకబాటుతనాన్ని చూపరు. వృద్ధులు అనారోగ్యవంతులైనటువంటి వారిని ఎప్పటికప్పుడు కనిపెడుతూనే ఉంటారు. ఏ విధమైనటువంటి వ్యసన భావము లేనటువంటి కారణంగా ఆర్థికంగా బలంగానే ఉండగలుగుతారు. అయితే భూములకి సంబంధించినటువంటి మరమ్మతుని చేసిన కారణంగా తప్పక పంట పొలాల మీద, అదే తీరుగా కూరగాయలు, పండ్లు మొదలైనటువంటి ఆ భూములన్నీ కూడా ఆర్థికమైనటువంటి వసతిని ఇచ్చేటటువంటి విశ్వాసంతో, దృఢమైన నమ్మికతో ఉంటారు. ఆదివారం సందర్భంగా కుంభరాశి వారు శంకరుణ్ణి ఆరాధించి కొబ్బరి ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక సమస్యలన్నీ పరిష్కరింపబడతాయి. ఆర్థిక లాభానికి అవకాశం కూడా ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 1.
ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉండగలుగుతారు, అనారోగ్య భావం లేకుండా ఉంటారు. తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరికి అనారోగ్యం కలిగినా విశేషంగా వారికి ఔషధ సేవని చేయిస్తూ ఆరోగ్య పరిరక్షణని చేస్తారు. సంపూర్ణమైనటువంటి ధర్మబద్ధమైన ఆలోచనతోనే ఉంటారు. అంతకుముందు ఎప్పుడో పెట్టినటువంటి పెట్టుబడులు విశేషమైన లాభంతో కనిపించినటువంటి కారణంగా వాటిని మరింత పెంచుకునేటటువంటి తీరులోనే ఉంటారు. మంచి బుద్ధి విశేషాన్ని కలిగి ఉంటారు. తమవైనటువంటి ఆస్తుల్ని స్వయంగా వెళ్ళి ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉంటారు. అన్యాక్రాంతం కాకుండా ఉండే అన్ని విధాలైనటువంటి ఏర్పాట్లని చేసుకుంటారు. ఏ విధమైన సంపదని కూడా అమ్మే ఆలోచనకి రారు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు విశేషంగా ఉండే అవకాశం లేదు. అయినప్పటికీ ఆనందంగా ఉండగలుగుతారు ఈ రోజున ఈ రాశివారు. ఆదివారం సందర్భంగా మీనరాశివారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని పూజించి గోధుమ రవ్వ ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించేటైతే న్యాయస్థానంలో విజయలాభంతో పాటు ఆర్థిక సంసిద్ధి కూడా కలిగే అవకాశం ఉంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు ఆదివారం అయినటువంటి సందర్భంగా ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యానుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. వారంలో వచ్చే 7 రోజుల్లో ఏ రోజు ఎలాంటి ఒత్తులతో దీపారాధన చేస్తే సమస్త శుభాలు చేకూరతాయో, లాభాలను అందిపుచ్చుకోవచ్చో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. వారంలో వచ్చే 7 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం ఒత్తులతో దీపారాధన చేస్తే విశేషమైన ప్రయోజనాలు చేకూరతాయి. వారంలో వచ్చే 7 రోజుల్లో ఆదివారం రోజు పారాణిలో తడిపి ఆరబెట్టిన ఒత్తులతో దీపారాధన చేయటం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే సోమవారం రోజు సమస్త శుభాలు చేకూరాలంటే, అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే అరటి నారతో తయారు చేయబడిన ఒత్తులతో దీపారాధన చేయాలి. అరటి నారతో చేసిన ఒత్తులు ఎక్కువసేపు నూనెలో నానబెడితే బాగా వెలుగుతాయి. అలాగే మంగళవారం రోజు రుణబాధలు తొలగింపజేసుకోవాలన్నా, శత్రుబాధల నుంచి బయటపడాలన్నా కుంకుమ కలిపిన నీళ్లలో తడిపి ఆరబెట్టిన ఒత్తులతో దీపారాధన చేయాలి. అలాగే బుధవారం రోజు పసుపు, గంధము, పన్నీరు ఈ మూడింటిని కొద్దిగా నీళ్లలో కలిపి ఆ నీళ్లలో తడిపి ఆరబెట్టిన ఒత్తులతో దీపారాధన చేయాలి. గురువారం పూట కొబ్బరి నీళ్లలో తడిపి ఆరబెట్టిన ఒత్తులతో దీపారాధన చేస్తే గురుబలం పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. శుక్రవారం పూట పసుపు కలిపిన నీళ్లలో తడిపి ఆరబెట్టిన ఒత్తులతో దీపారాధన చేయటం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. శనివారం రోజు తామర తూడుతో తయారు చేయబడిన ఒత్తులతో దీపారాధన చేయటం ద్వారా శని దోషాలు తొలగింపజేసుకొని లక్ష్మీ కటాక్షాన్ని అందిపుచ్చుకోవచ్చు. ఈ తామర తూడుతో తయారు చేయబడిన ఒత్తులు నూనెలో బాగా నానబెడితే ఎక్కువసేపు వెలుగుతాయి. ఇలా వారంలో వచ్చే 7 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన ఒత్తులతో దీపారాధన చేసి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. దీపారాధన చేసే ముందు తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకొని దీపారాధన చేయాలి. అయితే కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. ఎప్పుడైనా కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు పార్వతీ పరమేశ్వరులను మనస్సులో స్మరించుకుంటూ శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని స్మరించుకొని కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు ఎవరైనా సరే మధ్య వేలితో కుంకుమ బొట్టు పెట్టుకోండి. ఎదుటి వాళ్ళకి కుంకుమ బొట్టు పెట్టేటప్పుడు మాత్రం బొటన వేలు, చూపుడు వేలు ఈ 2 వేళ్ళు కలిపి కుంకుమ బొట్టు పెట్టాలి. మనం కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు మధ్య వేలితో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. అలాగే భగవంతుడి చిత్రపటాలకు కుంకుమ బొట్టు పెట్టేటప్పుడు ఉంగరపు వేలుతో భగవంతుడి చిత్రపటాలకు కుంకుమ బొట్టు పెట్టాలి. ఇలా చేస్తే సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే ఎప్పుడైనా పొరపాటున కుంకుమ కింద పడితే వెంటనే దుర్గాదేవిని మనసులో స్మరించుకున్నట్లయితే ఆ దోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. కుంకుమ బొట్టు పెట్టుకొని దీపారాధన చేశాక 48 నిమిషాల పాటు నిద్రించరాదు. ఒక ముహూర్త కాలం తర్వాత మాత్రమే నిద్రించాలి. అలాగే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మూగజీవాలకు ఆహారం వేయటం, పూజా మందిరంలో దీపారాధన చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టి వెళ్ళటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ విధి విధానాలు పాటించండి. విశేషమైన శుభాన్ని లాభాన్ని అందిపుచ్చుకోండి. అలాగే రేపు సోమవారం పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన రోజు. సోమవారం సందర్భంగా
వారంలో వచ్చే 7 రోజుల్లో ఏ రోజు శివలింగానికి ఎలాంటి ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఎటువంటి ప్రత్యేకమైన ఫలితాలను అందిపుచ్చుకోవచ్చో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.